హలో మై డియర్ ఫ్రెండ్స్, ఇక్కడ యాక్చువల్గా మనం ఒంగోలులో ఉన్నాము. ఈ ఒంగోలు సిటీకి అతి దగ్గరగా మనకి భ్రమరా టౌన్షిప్ వారు ఒక బ్రహ్మాండమైన వెంచర్ని ఇవ్వబోతున్నారు. అయితే ఈ వెంచర్ దగ్గర సుమారుగా 140 ఎకరాలు వెంచర్ ఇది. అయితే మొదట్లో 80 ఎకరాలు అనుకున్నాం, 80, 100 అయింది, 100, 140 ఎకరాల వరకు ఈ వెంచర్ ఉన్నది. అయితే ఈ వెంచర్ని మరి ఆటోమేటిక్ దీని ఏంటంటే యాక్చువల్గా మనకి ఒంగోలులో ఎక్కడా లేని విధంగా, ఏ వీధిలో లేని విధంగా, అంటే ఏ స్ట్రీట్ అక్కడ ఒంగోలులో స్ట్రీట్స్ ఎలా ఉంటాయంటే 25, 30 అడుగుల రోడ్లు మాత్రం అక్కడ ఉంటాయి. అలా కాకుండా ఒక స్పెషల్ గా దీన్ని తయారు చేయాలన్న ఆలోచనతోటి భ్రమరా టౌన్షిప్ వారు ఒక వెంచర్ ని ఇక్కడ ప్లాన్ చేయడం జరిగింది. అయితే ఈ వెంచర్ ఏం జరుగుతుందంటే యాక్చువల్ గా 40 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు, అవసరం అనుకుంటే 90 ఫీట్ రోడ్స్ కూడా మనం వేసి దీన్ని బ్రహ్మాండంగా డెవలప్ చేయాలని చెప్పి ఆలోచన మన భ్రమరా కంపెనీ వారికి, ఎండీ గారికి ఆలోచన రావడం జరిగింది. అయితే దీన్ని యాక్చువల్ గా మరి చాలా ఇక్కడ ఒక విఐపి రోడ్ అని చెప్పి ఇక్కడ మన ఒంగోలులో ఉన్నది. అది చాలా ఫేమస్ విఐపి రోడ్ అనేది. అది కూడా ఎంతంటే 35 నుంచి 40 అడుగుల రోడ్డే ఉంటుంది. అలా కాకుండా మనకి ఇది వెంచర్లో వివిఐపి రోడ్ అని చెప్పి ఒక రోడ్డుని డెవలప్ చేయబోతున్నాము. అలాగే మిగతా రోడ్లన్నీ కూడా 40 అడుగుల రోడ్లు, 60 అడుగుల రోడ్లు ఉంటాయి. అయితే అటు ఒకసారి చూడండి, టౌన్ కి అతి దగ్గరగా ఉంది. చూడండి అవన్నీ బిల్డింగ్స్, చూడండి అన్ని బిల్డింగ్స్ అన్ని టౌన్ కి చాలా దగ్గరగా ఉంది. అంటే అంతా కలిసి యాక్చువల్ గా మన సైట్ కి, టౌన్ కి, మెయిన్ రోడ్ కి ఒక 1/2 కిలోమీటర్ నుంచి 700 మీటర్లు మాత్రమే ఉంటుంది. అంత దగ్గరగా కూడా ఈ వెంచర్ ఉండటం జరిగింది. అలాగే ఇక్కడ ఒకసారి అది మనకి ఇంజనీరింగ్ కాలేజీ చాలా నియర్ బై ఉన్నది. దాన్ని ఆనుకునే మన సైట్ ఉన్నది. కనుక ఏంటంటే రేపు రాబోయే రోజుల్లో ఈ బ్రహ్మాండంగా డెవలప్ అయ్యే మంచి రావడానికి కూడా అవకాశం ఉన్నది. అలాగే చూడండి, గ్రావెల్ అయితే తోలుతున్నారు ప్రజెంట్. మరి ఇమీడియట్ గా దీన్ని లాంచ్ చేయాలనే ఆలోచనతో వాడు చేయటం అనేది జరుగుతుంది. అయితే మరొకటి ఏంటంటే ఇటు చూడండి ఒకసారి, ఇది యాక్చువల్గా చూడండి బైపాస్ కి ఎంత దగ్గరగా ఉన్నామో ఒకసారి చూడండి. ఒంగోలు బైపాస్, న్యూ బైపాస్ అనమాట. అది ఒంగోలు న్యూ బైపాస్ కి మనం చాలా నియర్ బై. చూడండి అంతా కలిసి కిలోమీటర్ కూడా లేదు, అంత దగ్గరగా ఉన్నాం గనక రేపు భవిష్యత్తులో రాబోయే రోజుల్లో ఇది మంచి అప్రిషియేషన్ రావడానికి అవకాశం ఉంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మరి మన కస్టమర్స్ అన్ని కూడా ముందుగానే మనం ప్లాన్ చేసుకుంటే ఆ ప్లాన్ ప్రకారంగా మరి అతి తక్కువ రేట్లో ఫస్ట్ లో ఉంటుంది. తర్వాత ఏంటంటే రేటు పెరిగే ఛాన్సెస్ ఉన్నాయి. కనుక మనకి హౌస్ కావాలన్నా, సైట్ కావాలన్నా ఇవన్నీ కూడా మనకి ముందుగానే మనం ప్లాన్ చేసుకోండి. ఇది సుమారుగా ఈ మంత్ ఎండింగ్కే అది రావడం అనేది, ఈ వెంచర్ ఓపెనింగ్, ఫ్రీ లాంచింగ్ అనేది జరగబోతుంది. కనుక దాన్ని దృష్టిలో పెట్టుకుని మీరు తొందరపడతారని చెప్పి నేను ఆశిస్తున్నాను. థ్యాంక్ యూ.